నేనైతే కువైట్ కి డ్రైవింగ్ వర్క్ మీద అయితే వచ్చాను. డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ ఒకటే చేపిస్తారనుకుంటారేమో, కాదు. ఈ రోజు అయితే మా మేడం నాకు ఒక పని చెప్పింది. అదేంటో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నా డ్యూటీ అయిపోగానే అంటే రూమ్ లోకి వెళ్ళానో లేదో ఇంకో మేడం కాల్ చేసింది. రాజు తాల్ బేత్ దాకల్ సుగుల్ఫీ అని, అంటే లోపల పని ఉంది చేద్దురా అని చెప్పేసి అయితే పిలిచింది అనమాట. లోపలికి వెళ్ళగానే ఒక క్లాత్ తో ఒక బకెట్ అయితే ఇచ్చింది అనమాట. ఏసీలో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేయమని చెప్పేసి. నేను అరబిక్ లో అదా ముఖ్య షుగుల్ అన్న మాయరఫ్ మామ అని అయితే చెప్పాను. అంటే ఆ ఏసీ క్లీన్ చేయడం ఎలానో నాకు తెలియదు మామ అని అయితే చెప్పాను. మేడం ఉండేసి ఎలా చేయాలి ఏంటని చెప్పేసింది. దాన్ని బట్టి నేను ఏసీలో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కువైటీ ఆడవాళ్ళ దివాని అనమాట. హౌస్ లోపల ఉంటది. ఫ్రైడేలు అంతా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పని చెప్పిన మేడం అయితే మా మేడం అయితే కాదు, మా కువైట్ వాళ్ళ సిస్టర్. వన్స్ మనం కువైట్ కి ఎంటర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు బంధువుల పని వాళ్ళ పనికి ఏం పని చెప్పినా చేయాల్సి వస్తుంది అనమాట. మనం చెయ్యను అనే దానికైతే ఉండదు. ఇక్కడ ఆల్మోస్ట్ కువైటీ ఆడవాళ్ళకి హౌస్ లోపలే ఉంటుంది అనమాట దివాని అనేది. మగవాళ్ళకైతే హౌస్ బయట అయితే ఉంటుంది. దివానీలో ఉండే ఏసీలో అలానే బెడ్రూమ్ లో ఉండే ఏసీలు అయితే మొత్తం 5 ఏసీలు అయితే నేను క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసరికి నా ముక్కుల్లో అంతా డస్ట్ అయితే పడింది. కువైట్ కి కొత్తగా వచ్చే డ్రైవర్ లేదు ఒక్కటి చూసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ ఒక్కటే అనుకుంటారేమో, ఇంట్లో పనులు కూడా చేపిస్తారనమాట. వాళ్ళు ఏం చెప్పినా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, మనం ఎదురు చెప్పేదానికి ఉండదు. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫర్ మోర్ కువైట్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.